కి నమస్కారం. బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశారని, బీసీల బతుకులు మార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని మరి రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణ గారు మాట్లాడడం నిజంగా చాలా ఆశ్చర్యకరంగా, హాస్యాస్పదంగా ఉంది. అన్నా కృష్ణన్న, మీరు ఒక్క మాట చెప్పాలి. ఈ రాష్ట్రంలో బీసీలు అభివృద్ధి చెందడం అంటే మీరు ఒక్కరికి ఎంపీ సీట్ ఇవ్వడమా? బీసీలు అభివృద్ధి చెందడం అంటే మీ ఒక్కరికే ఎంపీ సీట్ ఇచ్చి రాజ్యసభకి పంపిస్తే ఆంధ్రప్రదేశ్లో బీసీలందరూ అభివృద్ధి చెందినట్టేనా? మీరు ఈ విధంగా మాట్లాడడాన్ని బీసీలు ఎవరు కూడా హర్షించట్లేదు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బీసీల వెన్నువిరిచి బీసీల జీవితాల్ని సర్వనాశనం చేసినటువంటి అంశాల మీద నేను మీతో చర్చకి సిద్ధమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు ఏ అంశం తీసుకున్నా పర్వాలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బీసీల బతుకులు అస్తవ్యస్తమయ్యాయి అనే అంశం మీద నేను మాట్లాడతా. మీతో బహిరంగ చర్చకు సిద్ధం. మీరు బీసీలు అభివృద్ధి చెందారనేటువంటి అంశం మీద మాతో బహిరంగ చర్చకు రావాలని కూడా ఈ సందర్భంగా నేనైతే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు 34% ఉన్న రిజర్వేషన్ని 24% తీసుకొచ్చి 16,800 మంది బీసీ సోదరీమణులకి ప్రజాప్రతినిధులు కాకుండా అడ్డుకున్న మాట నిజమా కాదా? బీసీ సప్లాన్ నిధులు బీసీల అభివృద్ధి సంక్షేమం కోసం ఖర్చు చేయకుండా ఇతర పథకాలకి 75,000 కోట్లు మళ్లించిన మాట నిజమా కాదా? 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్క పైసా నిధులు కూడా కేటాయించకుండా బీసీలకి ఒక్క సబ్సిడీ రుణం ఇవ్వకుండా బీసీలను మోసం చేసిన మాట నిజమా కాదా? నిజమా కాదా? సెంటు భూమి పథకం కింద బీసీల ఆధీనంలో ఉన్న 8,000 ఎకరాల అసైడ్ భూముల్ని లాక్కొని 8,000 మంది పైచిలకు బీసీల జీవితాల్ని జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేయలేదా? దీని మీద కూడా మీరు మాట్లాడాలి. బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కొత్త పథకమైన పెట్టారా? ఉన్న పథకాలన్నీ తీసేశారా? చెప్పండి. బీసీల పెళ్లి కానుక పథకం రద్దు చేశారు, విదేశీ విద్యా పథకాన్ని రద్దు చేశారు, ఐఏఎస్ ఐపీఎస్ చదువుకునే విద్యార్థుల కోచింగ్ సెంటర్ల పథకాన్ని రద్దు చేశారు, బీసీ విద్యార్థులకి పీజీ స్టూడెంట్స్కి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేశారు, సబ్సిడీ రుణాల మంజూరు లేదు, ఆదరణ పథకం కింద బీసీల కుల చేతి వృత్తిదారులకి ఒక్క పనిముట్టు ఇయ్యలేదు, సబ్సిడీ రుణాలు రద్దు చేశారు. వీటి మీద ఎక్కడైనా మాట్లాడరా? మీరు ఎక్కడైనా మాట్లాడారా? ప్రతిపక్షాలు ఖబర్దార్ అంటున్నారు. ఎందుకంటారా ఆ మాట? మీరు ఏ విధంగా అనగలుగుతారు? మేము అడిగిన ప్రతి అంశం మీద మీరు స్పందించండి. కొన్ని వందల స్కూళ్ళ స్థలాల్ని, బిల్డింగుల్ని తనఖా పెట్టి పేద సామాన్య వర్గాల పిల్లలు చదువుకుండా చేసిన మాట నిజం కాదా? విలీనం పేరుతో చాలా స్కూళ్ళు ఎత్తేసిన మాట నిజం కాదా? అప్పుడు బీసీ విద్యార్థులు నష్టపోలేదా? దీని మీద మాట్లాడండి. ఇవేం మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారంట బీసీల బతుకులు మార్చారని మీలాంటి ఉద్యమకారులు మాట్లాడడం నిజంగా బీసీలు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. దీని మీద మీరు ఖచ్చితంగా స్పందించాలి. చేనేతలకి జీవో నెంబర్ 65 ద్వారా మోసం చేసిన మాట నిజం కాదా? మత్స్యకారులకి జీవో నెంబర్ 215 ఇచ్చి వాళ్ళ హక్కులని కాలరాసిన మాట నిజం కాదా? బీసీలని ఇంత వంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చరిత్రలో మరొకరు లేరు. బీసీలని అన్ని రకాలుగా మోసం చేస్తూ
ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బీసీల హృదయంలో జగన్ గారికి స్థానం లేదని తెలిసే కదా ఇవాళ మీరు వచ్చేదో కులాల సమ్మేళనం అని మాట్లాడుతున్నారు. బీసీల హృదయంలో జగన్మోహన్ రెడ్డి గారికి స్థానం లేదు. బీసీల వెనుపోటుదారుడుగా, బీసీల ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో నిలిచిపోతారు. మీలాంటి వ్యక్తులు ఎంతమంది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పల్లకి మొయ్యాలని చూసినా బీసీలు జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి ఆదరించే పరిస్థితి లేదు. బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారని ఈరోజు ప్రజలకు తెలిసిపోయింది. బీసీల స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారికి స్థానం లేదు. ఈ విషయాన్ని మీరు తెలుసు కాబట్టే ఇంకా బీసీలని మోసం చేయాలని మీరు ఉపన్యాసాలు ఇస్తే బీసీలు మిమ్మల్ని కూడా ఇక నుంచి ఆదరించరు, లెక్క చేయరు అనేటువంటి వాస్తవాన్ని మీరు గ్రహించాలి. మీకు నిజంగా బీసీల అభివృద్ధి, ఆత్మగౌరవం, రాజ్యాధికారం మీద చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మోసాల మీద మీరు మాట్లాడాలి. బీసీలకి అండగా నిలబడాలి. సుదీర్ఘకాలం పోరాటం చేసామని చెప్తున్నారు కదా, వాస్తవాల్ని మరుగున పెట్టద్దు. మీలాంటి ఉద్యమకారులు చూసి ఎంతోమంది ప్రేరణ పొందారు, స్ఫూర్తి పొందారు. మీరు ఇట్లాంటి పెత్తందారుల్ని, పెట్టుబడిదారుల పల్లకీలు మోస్తే కృష్ణను కూడా బీసీలు ఏమాత్రం ఆదరించరో మిమ్మల్ని కూడా